మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీవి సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం ధీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు, యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని, అటువంటిది ఆర్వీవి సత్యనారాయణ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. 100% ఆయన ఫీట్స్ కానీ నిజంగా ఏదో చెప్పడం కాదు కానీ 100% సేమ్ అదే విధంగా ఆయన సినిమాలో కనపడుతున్నారు. అద్భుతంగా చాలా చక్కగా ఉంది గెటప్ కూడా. ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా విజయం సాధించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలంకరించినటువంటి పెద్దలకి మరియు నా ముందు ఉన్నటువంటి పత్రికా విలేకరులకి పాదాభివందనలు. సినిమా చేయడం చాలా కష్టం. ఈ రోజుల్లో సినిమా అంటే టీవీకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటిది థియేటర్ వరకు తీసుకురావడానికి మా ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలిసిందే. సినిమా ఒకే ఒక్క మాటలో చెప్తానండి, యంగ్ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా సరికొత్తగా చూపించాలి అనే సంకల్పంతో ఆర్వీవి సత్యనారాయణ గారు కష్టం నేను కొంతకాలం నుంచి ఆయనతో ప్రయాణిస్తూ చూశాను. ఆయన హార్స్ రైడింగ్ కానివ్వండి, స్వాట్ ఫైటింగ్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, చాలా దగ్గరుండి చూసుకొని ఒక మంచి కథని ఇంకా అద్భుతమైనటువంటి విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చారు. అలాంటి చిత్రం మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనం దాన్ని బ్రతికిస్తే మన తర్వాత జనరేషన్కి మళ్ళీ ఇంకొక ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి చిన్న సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ సినిమా ఆర్వీవి గారు నా దగ్గరికి ఒక రోజు ఒక ప్రోగ్రాంలో పాటలు పాడుతుంటే నేనే అన్నాను, సరే మీరు సీతారామరాజుకి చాలా దగ్గరగా ఉన్నారు, తప్పకుండా మీకు అది నేను శిక్షణ ఇస్తానండి. అంటే నాకు నేను పాటలే కదండి పాడతాను, నాకు ఈ వేషాలు, నాటకాలు ఇవన్నీ నాకు రావాలి. లేదండి తప్పకుండా నేను ఆయనకి అల్లూరి సీతారామరాజు పడాల రామారావు గారిని ఆయన రచించినటువంటి ఏకపాత్ర అభినయం అంటే నేను 1979లో నర్సాపురంలో 5వ తరగతి చదువుతుండగా వేసినటువంటి ఆ ఏకపాత్ర అభినయాన్ని వారిని నేర్పించామండి. నేను నేర్పించడానికి పక్కన పెడితే చాలా శ్రద్ధతో ఆయన నేను రమ్మన్నప్పుడల్లా వచ్చి ఆ డైలాగ్ని మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ఆయన మెదడు ప్రాక్టీస్ చేయమన్నాను. అలా చేసుకున్నాను. అయితే నేను ఇన్ని 1 కోటి పైన 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తానని ఆయనకి ట్రైనింగ్ ఇవ్వలేదండి. నాకు నాటకం అంటే పిచ్చి కాబట్టి నేను ఒక నాటక కళాకారుడిగా అనుకున్నాను. కానీ సినిమా తీశారు, అది నేను చూశాను, చాలా బాగుంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఒకటేనండి, వైజాగ్లో నాకు తెలిసి పెద్దవాళ్ళు చాలామంది సినిమా తీశారు. అంటే విశాఖ, అల్లూరి జిల్లాకు సంబంధించినటువంటి సీతారామరాజు గారి కథని చాలా బాగా తీశారు. అంటే కృష్ణ గారు తీసింది ఓకే, కథ ఒకటే అయినప్పటికీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఆయన సొంతంగా తీశారు. ముఖ్యంగా సినిమా తీయటం ఒకే అయితే అండి, ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టం. అటువంటిది కాంజేయుల ఆదినారాయణ గారు 159 సినిమాలకి ఇంతవరకు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. 9 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్ తాలూకు బాధలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన డిస్ట్రిబ్యూటర్ అనగానే నేను చాలా ఆనందపడ్డాను. నిజంగా ఈ సభాముఖంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీదేనండి ఇక మనమందరం మన ఫ్యామిలీ ఈ సినిమా మనందరం జరుపుకుని మీ ద్వారా ఎంతవరకు జనాలకు తీసుకెళ్తారో మీరు తీసుకెళ్తే అంటే 50 రోజులు 100 రోజులు చెప్పం కానీ నా చూడలేదు అంకుల్ అంటారు, కొన్ని స్టోరీ తెలుసా అంటే తెలియదు అంకుల్ అంటారు. అయితే మరి ఏమేమి తెలిసి సీతారామరాజు గారి గురించి అడిగితే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక్క మాత్రం చెప్పగలుగుతున్నాను. సరే వీళ్ళకి ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగా, అంత మహానుభావుడు స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా. ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ సినిమా. ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, అన్ని అకేషన్స్లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చూడాలి
ఈ సినిమా చూపించవచ్చు కదా అని అమెజాన్ ప్రైమో లేకపోతే ఇందులో ఓటీటీలో కనిపిస్తే టీవీలో మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. కృష్ణ గారి సినిమా చాలాసార్లు చూసాం కదా, ఇతను ఎవరు తీశాడు, ఈ సినిమాను చూద్దాం అనేటువంటి తలంపు కలగొచ్చు కదా అనేటువంటి సంకల్పంతో ఈ సినిమా నేను తీశాను. ఈ సినిమాకి నేను బాగా సూటబుల్ అవుతానని చాలామంది పెద్దలు చెప్పడంతో దాని మీద నేను ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశాను. ఈ సినిమాలో ఏ డూపు లేకుండా హార్స్ రైడింగ్స్, కత్తియుద్ధాలు, అలాగే ఆర్ట్ చిత్రలేఖనం కూడా నేను బాగా బొమ్మలు వేయగలను. అడవి తెల్లి బొమ్మలని రకరకాలు చేసుకున్నా. బాణాలు అలాగే కత్తులు ఇలాంటివన్నీ కూడా నేనే సొంతంగా అడవికి వెళ్ళి ఆ బ్యాంబూ అని తెచ్చుకుని 1 సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను. అంటే క్రాఫ్ట్ వర్క్ కూడా చేతి పనులు నాకు వచ్చు. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ. నాన్నగారు టీచర్గా పనిచేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో. దుర్యోధనుడు, రావణాసురుడు, కంసుడు ఇలాంటి సత్య హరిశ్చంద్ర అనే నాటకాలు వేసేవారు నాన్నగారు. సో కొన్ని కళలు తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయని నేను భావిస్తూ ఈ సినిమా తీశానండి. ఈ సినిమా 20వ తారీఖున విడుదల కానున్నది. ముఖ్యంగా ఇందులో ఒక మంచి పాట, నమోస్తుతే భారతమాత సమస్త ప్రపంచ ప్రజ సన్నత చరిత్ర అనేటువంటి చక్కటి తెలుగుతో, సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను. అలాగే ఇంకొక పాట కూడా ఎవడికి చిక్కని నిప్పులకణం అని సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను. ఆ పాటని ఒక తుంబల శివాజీ గారు, ఇంకోటి రెండోది ఈవి శాస్త్రి గారు పాడగా రచించగా నేను పాడాను. ఈ చిత్రానికి దర్శకత్వం డెక్కల నరేష్ గారు చాలా అద్భుతంగా, చాలా కష్టపడి, నిజంగా ఆయన కూడా మొదటిసారి డైరెక్టర్. ఎన్నో సినిమాలకి ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు. కానీ ఈ సినిమా మీద ఎలా అయినా నాకు మంచి పేరు రావాలని వర్క్ చేశారండి. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా డిఓపిగా వినీత్, ఆర్యాన్, ఫరూక్ అండ్ సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్, అప్పుల్ రెడ్డి ఫర్ మేకప్ అండ్ ఆల్ ఇలా వర్క్ చేశారండి అందరూ. యాక్టర్స్ కూడా మన విశాఖ వాస్తవ్యులు, కొంచెం సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక కమెడియన్ క్యారెక్టర్స్గా జబర్దస్త్ సినిమాలో ఉన్నటువంటి అప్పారావు, రాబేట్ అప్పారావు గారు, సరిపల్లి, మరియు వాళ్ళ యొక్క టీంలో ఉన్నటువంటి మా బావగారు కోరకొండ రంగారావు గారు 2016 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా ఉన్నటువంటి ఆయన కూడా కామెడీ సీన్స్ అన్ని చేశారు. సినిమాని అందరూ చాలా బాగా ఆదరించారండి. అలాగే కారడవుల్లో వెళ్ళి అలాంటి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నేచురల్ హట్స్తో కూడినటువంటి తాండాలు ఉంటాయి, గిరిజన తాండాలు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దారులు కూడా సరిగా లేనటువంటి ప్లేస్కి వెళ్ళి అందులో ఉన్న మోడర్న్ ఐటమ్స్ని కొంచెం మేకప్ చేసి ఆ ఊళ్ళో షూటింగ్స్ చేయడం జరిగింది. ఈ నమోస్తుతే భారతమాత అనేటువంటి దేశభక్తి సినిమా పాటను మాత్రం హిమాలయాల్లో లేక్ లదాఖ్, కులు మనాలి, రోహతాంగ్ పాస్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ సీతారామరాజు గారు తన మనోభావాల్ని పాట రూపంలో చూపించినట్టుగా చిత్రీకరించడం జరిగింది. ఇలాంటి సినిమాని నేను నిర్మించినందుకు జన్మలకి నేను దేవుడికి రుణపడి ఉన్నాను. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జీవితంలో ఇది ఒక మంచి వరంగా భావించి సీతారామరాజు గారి యొక్క వేషాన్ని వేసినందుకే నేను చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత